సొమ్ము తీసుకుని తిరిగి చెల్లించకుండా బెదిరింపులు, దళితులంటూ కులం పేరుతో అసభ్య దోషంలో బాధితురాలు నగ్న చిత్రాలని దృశ్యాలను ఇతరులకు పంపిస్తూ చిత్రవద, అసెంబ్లీలో ఏఎస్ఓ మునిరాజాపై బాధితురాలి ఫిర్యాదు, అరెస్ట్ చేసిన విజయవాడ పోలీసులు 14 రోజులు రిమాండ్. అతను గ్రూప్ 2 ఉద్యోగి, రాష్ట్ర అసెంబ్లీలో ఏఎస్ఓగా పనిచేస్తున్నారు. పేరు బీకేఎన్ మునిరాజా. దళితుడైన భర్తను కోల్పోయి 2 పిల్లలతో ఉంటున్న ఒంటరి మహిళపైన, మైనర్ అయిన ఆమె కుమార్తె పైన లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. ఆమె నుంచి పలు విడతల్లో లక్షల్లో సొమ్ము తీసుకుని తిరిగి చెల్లించకుండా బెదిరిస్తున్నాడు. కులం పేరుతో అసభ్య దోషణలకు పాల్పడుతున్నాడు. ఆ మహిళ నగ్న చిత్రాలని దృశ్యాలని పలువురికి పంపిస్తామని చిత్రవదకు గురి చేస్తున్నాడు. 2.5 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ వేధింపులపై బాధితురాలు గతంలో ఒకసారి పోలీసులను ఆశ్రయించగా మునిరాజాపై కేసు నమోదైంది. అయినా అతడి ప్రవర్తన మారలేశారు కదా. వేధింపులు మరింత పెరిగాయని అవి తాళలేకపోతున్నాయని బాధిత మహిళ తాజాగా మరోసారి ఫిర్యాదు చేయగా మునిరాజాను విజయవాడ పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. న్యాయాధికారి అతనికి 14 రోజులు రిమాండ్ విధించారు. మునిరాజా గతంలో నేర చరిత్ర అతనిపై విజయవాడలోని నున్న పోలీస్ స్టేషన్ పరిధిలో 1 కేసు, చిత్తూరు జిల్లా బంగారపాలెం పోలీస్ స్టేషన్ 4 కేసులు ఉన్నాయి. డిప్యుటేషన్పై తూనికల శాఖ ఇన్స్పెక్టర్గా పనిచేసిన మునిరాజా ఆ హోదాలో బాధిత మహిళను పరిచయం చేసుకున్న తర్వాత ఆమెపై వేధింపులకు పాల్పడ్డాడని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఆ వివరాలు రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించారు. పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పేర్లు చెప్పుకుని ఇతరుల బెదిరింపులకు పాల్పడుతున్నాయని ఆరోపణలున్నాయి. ఇతను కాకి యూనిఫామ్ ధరించి ఆ ముసుగులో దందాలకు పాల్పడమే కాకుండా తనను వేధించాడని బాధిత మహిళ ఫిర్యాదులో ప్రస్తావించారు. మునిరాజాపై బిఎన్ఎస్లోని పలు సెక్షన్లతో పాటు ఫోక్సో చట్ట కింద కేసు నమోదైంది. రిమాండ్ రిపోర్టు బాధితురాలి ఫిర్యాదులోని ముఖ్యాంశాలు ఇలాగ ఉన్నాయి అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే సాక్షి